గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సార్తో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం వలి గారు. సార్, భీకర యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. 10 రోజులు అయిపోయింది. దాని పర్యవసనాలు ఏంటనేది కూడా ఇప్పుడు కొన్ని దేశాల మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. యుద్ధం గురించి పర్టికులర్ గా మాట్లాడితే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇరాన్ భూభాగంలోకి వెళ్లి అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాగినటువంటి యురేనియం నిల్వల్ని తీసుకురావాలి. సో దీని మీద అమెరికా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. నిజంగా అది సాధ్యమయ్యే పనేనా సార్, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి తీసుకురావడం అనేది? చెప్పేకి వెళ్తున్నామంటే సాధ్యం కాదు కదా. ఎప్పుడైతే మేము వస్తున్నామంటే వాళ్ళు అక్కడ దాచి పెట్టుకుంటారా, వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడో షిఫ్ట్ చేసేసి ఉంటారు. ఇరాన్ చాలా పెద్ద దేశం. భారతదేశంలో 60% ఏరియా ఉన్నది, తక్కువ జనం ఉన్నారు, 10 కోట్లే. సో ఎప్పుడైతే మీ ఇంటికి నేను దొంగతనానికి వస్తా అని చెప్తా ఉంటే అక్కడ దాచుకుంటారో రెడీగా ఉంటారు. సో అది ఊరికనే సైకలాజికల్ గా, మానసికంగా ఇజ్రాయెల్ ప్రపంచాన్ని, ఇరానియన్స్ ని బెదిరిస్తారు. ఎందుకంటే అది నిజంగా ఎక్కడ దాశారు తెలుసుకోవాలి. అక్కడ ఉన్నదా, ఇంకో చోట దాశారా? ఒక్కోసారి దాసేరు ఓపెన్ గా దాస్తారు, అందరూ చూసే చోట దాస్తారు, అది ఎవరు అనుకోరు. సో ఎనీ టెక్నిక్స్ మోక్అవుట్ చేయటానికి, అంటే పొగ పెట్టేస్తే ఇంట్లో బయటకు వస్తాయి కదా ఎలకలు అన్ని, అందువల్ల ఇది ఒక టెక్నిక్. అది మేము వస్తున్నాం మాకు తెలుసు అంటే వాడు ఏదో మార్చేస్తాడా ఏంటి, వాడు సైకలాజికల్. ఇది చెప్పిందంతా, బయట చెప్పిందంతా అది నిజం తీసుకోకూడదు. అవన్నీ దాంట్లో అర్థాలు ఉన్నాయి, దాంట్లో టార్గెట్స్ ఉన్నాయి, దాంట్లో మోసం ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. బట్ నిజమా అంటే మనకు తెలియదు. అదొక ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదంటారు అక్కడ వాళ్ళ భూభాగం మీదకి వెళ్ళడానికి. వర్కౌట్ ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అయతుల్లాలి వాడి ఇంట్లోకి వెళ్ళి చంపేసి బయటకు వచ్చేసారో ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది. వాళ్ళు నాయకత్వం పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పేస్తున్నారు ఇన్ఫర్మేషన్. 47 సంవత్సరాలు అవ్వాక, 3 తరాలు అధికారంలో ఉన్నాక, ఎవరైతే 1989 పవర్ లో ఉన్నారో వాళ్ళ మనవాళ్ళు పవర్ లోకి వచ్చారంటే వాళ్ళంతా కరప్ట్ అయిపోయి ఉంటారు. కొత్తగా ఫ్రెష్ గా కాదు కదా. పాలిటీషియన్స్ ఎవరు కొత్తగా స్వతంత్రంలో పోరాడి వచ్చారు, వాళ్ళ మనవాళ్ళు ఎలాగున్నారు మనం అందరూ కళ్ళెదురుగా చూస్తున్నాం కదా. సో సిస్టమ్ కరప్ట్ అయిపోతుంటారు, అమ్మేయటం. శత్రువులు తీసేయటానికి ఇంకో శత్రువుకి అమ్మేస్తారు, ఆ శత్రువు చూసుకుంటాడు. కమ్యూనిటీ దగ్గర ఉన్న వాళ్ళే అమెరికాకి, ఇజ్రాయెల్ కి లొంగిపోయి సమాచారం ఇచ్చారంటారు, అంతేనా? అంతే కదా. వాళ్ళే ఇస్తారు సమాచారం, లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ దాకున్నారు? అంటే మేమేదో టెక్నాలజీ ఉపయోగించాం, ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి డేటా సేకరించాం, ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలిసింది. మొసాద్ ఇంటెలిజెన్స్, అమెరికా సిఏఏ, ఇవన్నీ కూడా చాలా కనిపెట్టుకుని టెక్నాలజీతో కొట్టామంటున్నారే, అదిగా అట్లా కాదంటారు? హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు, అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్. మషిన్ ఇంటెలిజెన్స్ ఉన్నది, టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఉన్నది. మనలాంటి వాళ్ళు అనలైజ్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు, కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. కానీ అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాధారణంగా ఎవరైనా ఫోర్స్ఫుల్ గా పట్టేయాలని చూస్తే లొంగిపోతారు, ఏదో ఒకటి దానికి లొంగిపోతారు, వీక్నెసెస్ కి, డబ్బుకో లేకపోతే ఏదో ఒకటి. కానీ కొంతవరకు దాసేస్తా ఉంటారు ఒకరినొకరిని. ఇప్పుడు ఇరానియన్ ప్రభుత్వం కూడా తెలుసు వాళ్ళవన్నీ దాసాయి, దాపరకాలని బయటపడిపోయి జాగ్రత్తగా ఉంటారు. అది ఇజ్రాయెల్ ఒక టెక్నిక్. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా మంది అతన్నే ఏదో తెలుగు తక్కువగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు, కానీ కాదు, అతను కూడా సైకలాజికల్ గా చేస్తున్నాడు. సైకలాజికల్ గా అదర్ సైడ్ ని భయపెట్టిస్తున్నారు, అదర్ సైడ్. సో ఇవన్నీ మీరు ఎలా చూడాలంటే మాటలు ఏదో ఊరికనే కాదు, దానికి టార్గెట్ ఏంటి, దాని రియల్ ఉద్దేశం ఏంటి, ఎంతో ఉద్దేశానికి అది బయట కనపడేదానికి చాలా తేడా ఉంటుంది. సో ఇవన్నీ మనం అలా చూడాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయాయి. ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎక్కువ నష్టం కలిగింది. ఇక ఏదో పైకి
యాక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు అని ఒక వాదన కూడా ఉంది. ఏమంటారు సార్? ఎందుకు వాళ్ళు ఎలా ఓడిపోయారంటారు? వాళ్ళు 13 రోజుల్లో ఉంది. 13 రోజుల్లో ఇరాన్ 47 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్స్, రైల్వే లైన్స్, వాళ్ళు, హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ప్లేన్లు అన్ని తీసేస్తున్నారు కదా. ఉమ్, ఆయిల్, చమురు డబ్బుతో కొన్న అన్ని పొగ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు టార్గెట్ వాళ్ళకే ఉన్నది. అమెరికాకి రోజుకి వాళ్ళ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ $3 బిలియన్ రోజుకి. ఉమ్, వార్ టైం ఇంకో $1 బిలియన్ కలుపుతారు రోజుకి. పెట్రోలే కాదు, ప్లేన్లు పడిపోతాయి, కొత్త ప్లేన్లు తేవాలి, ఖర్చు అయిపోతాయి. ఎమర్జెన్సీగా ₹10 ఉండేది ₹1,00,000 కొనేస్తారు సాయంకాలానికి. అలా చేస్తారు. సో రోజు అమెరికన్ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ $2 నుంచి $3 బిలియన్ రెగ్యులర్ బడ్జెట్. దానికి చాలా మంది ఇంకో 50 కోట్లు, 100 కోట్లు కాదు, ఇంకో $1 బిలియన్ కలుస్తున్నాయి డైలీ. ఇంకో $1 బిలియన్. ఉమ్, 15 రోజు 15 బిలియన్, ఇంకో 15 కాదు, ఇంకో 100 బిలియన్స్ ఖర్చు పెడతారు. ఎందుకంటే దాంట్లో కూడా సీక్రెట్ ఉన్నాయి. వాళ్ళ ఖర్చు అంతా మళ్ళీ అమెరికాలోనే పెడతారు. అక్కడే ప్లేన్లు తయారు చేస్తారు, అక్కడే రాకెట్లు తయారు చేస్తారు, అక్కడే స్టీల్ తయారు చేస్తారు, అక్కడే అసెంబుల్ చేస్తారు. అదే భారతదేశం కొనుక్కోవాలనుకో, మనం అంతా బయట నుంచి కొనుక్కోవాలి. ఇరాన్ కొనుక్కోవాలంతా అంతా బయట నుంచి కొనుక్కోవాలి. సో అమెరికాకి నష్టం అవినా, కానీ అక్కడే ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థ అంత పల్సనవుతుంది. కానీ సలహాదారులు చెప్పారంట ట్రంప్ కి. మనం ఈ రోజు పేపర్ లో కూడా చూసాం. ఈ యుద్ధం వల్ల ఇంకా పరిస్థితులు బాగాలేదు, అమెరికా ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది, ఇప్పటికిప్పుడు ఆపేస్తే బెటరు, మనం చేయాల్సిన నష్టం ఇరాన్ కి చేసేసాం, కానీ ఇంకా ముందుకు వెళ్ళకపోవటమే బెటరు. అది అతను ఇప్పుడు ఇద్దరు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ముగ్గురు పులి మీద సవారీ చేస్తారు. దిగలేరు. ఎవరు దిగితే వాళ్ళని తినేస్తుంది పులి. సో అది అలా మేము దిగిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే అది కుదరదు. దిగే రింగ్లోకి ఆఖరి వరకు ఉండాలి, వాళ్ళు తగ్గిపోతే గానీ అని అంటారు. ఇరానియన్స్ కూడా తెలుసు వాళ్ళు తగ్గిపోదామని ఉన్నది, కానీ మేము తగ్గిపోతామని చెప్తే క్రష్ అయిపోతారు, వాళ్ళు చెప్పలేరు. సో ఇద్దరు ఎవరో వచ్చి మధ్యవర్తి వచ్చి చేస్తారు, చూస్తున్నారు. రష్యా, చైనా ప్రయత్నం చేస్తుంది, అదే అవ్వచ్చు. కానీ ఇవాళ సాయంకాలం అయిపోతుందా? అవ్వదు. రోజు రోజు అమెరికాకి విజయం రాకపోయినా జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు అలా డ్యామేజ్ చేస్తా ఉంటే ఇరాన్ చాలు, అలా డ్యామేజ్ చేస్తా ఉంటే చాలు. రోజు రోజుకి వాళ్ళు మళ్ళీ తేలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. అదే చెప్తున్నా చాలా మందికి, మీరు భారతదేశంలో కూర్చున్నారు, మీకెందుకు ఆ గొడవ గురించి, మీకెందుకు ఆ యుద్ధం చేసుకొని, మన స్నేహితులు కాదు కదా. సో అలాగే అమెరికాలో కూడా వ్యూ ఏంటి, అలా పోరాడుతూ ఉంటారు ఇంకో 10 రోజులు. ఏమవుతుంది, ఇరాన్కి ఇంకేం మిగులుతాయి? ఏం మిగలవు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసేస్తారు. సో అది నష్టం అయిపోతుంది ఇరాన్. ఏదో బయటకు వచ్చావు ఎగురుతావంటే ఎక్కడికి ఎగురుతావు? రెక్కలు లేకుండా. అంటే 100 సంవత్సరాల తర్వాత వచ్చిందా సార్? యుద్ధం ముగించే పరిస్థితికి వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు హర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా చాలా దేశాలు కూడా ఇబ్బంది పడతాయి. హార్మస్ జలసంధి చమురు గిమరు వదిలేయండి, అది ప్రపంచంలో నిండా చమురు ఉన్నది. 30 సంవత్సరాలు చమురులో షార్టేజ్ ఉండేది ప్రొడక్షన్. ఇప్పుడు ఓవర్ కెపాసిటీ ఉన్నది. కెపాసిటీ 30% ఉన్నది, అది మళ్ళీ తయారు చేసుకోవాలి. మూసేశారు, ఎందుకంటే డిమాండ్ లేదు. ఇప్పుడు డిమాండ్ వచ్చింది, కెనడాలో డిమాండ్ వచ్చింది, అమెరికాలో డిమాండ్ వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేస్తారు ఆయిల్ వెల్. 1 నెల పడుతుంది, కొత్త వాళ్ళు వెళ్ళి తేవటానికి 1 నెల పడుతుంది. 60 రోజుల్లో మీకు అమెరికా నుంచి, కెనడా నుంచి మీకు చమురు వస్తుంది. ఇవాళ కెనడా మేము ఇస్తామన్నారు. సో 60 రోజులు టైం కావాలి. ఏదో జలసంధి మూసేశారంటే ధరలు పెరుగుతాయి. పెరిగితే ఏమవుతుంది? ప్రజలు తిరగటం మానేస్తారు, స్కూటర్లు, కార్లు ఇంటికాడ పెట్టుకుంటారు. ఇప్పుడు గ్యాస్ ఆగిపోవడం వల్ల హోటల్స్ కూడా బంద్ పెడుతున్నారు సార్ ఢిల్లీలో, ముంబైలో. అవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. 1 వారం రోజుల్లో అడ్జస్ట్ అవుతాయి. భారతదేశానికి ఏంటంటే యుద్ధంలో ఎప్పుడు తినలేదు దెబ్బ. చాలా అదృష్టమైన దేశం భారతదేశం. ఈ 75 సంవత్సరాలు యుద్ధం లేకుండా మన నాయకులు అందరూ చూశారు. చిన్న యుద్ధం చైనాతో అవుతా ఉన్నది, పాకిస్తాన్తో అవుతుంది, కానీ మన ఇంటికి రాలేదు యుద్ధం. సరిహద్దుగా పరిమితమైంది. సరిహద్దుకి. ఇప్పుడు ఇరాన్
ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్లకు వెళ్ళిపోయి వాళ్ళ బాత్రూమ్లకు వెళ్ళిపోయి బాంబులు వేస్తున్నారు. నిద్ర పడట్లేదు అన్నారు తెహరాన్లో. ఈ 13 రోజులు రాత్రి ఆ బాంబు సౌండ్ వింటా ఉంటే జనం భయపడిపోతుంది. సో అందువల్ల నేను 3 పాయింట్స్ చెప్తున్నా. ఒకటి, యుద్ధం ఎప్పుడైనా ఆగిపోవచ్చు, సాయంకాలానికి ఆగిపోవచ్చు. 2, అలాగే కంటిన్యూ కూడా అవ్వచ్చు, ఇంకో 30 రోజులు కంటిన్యూ అవ్వచ్చు. 3వది, ఇదేదో చమురు గురించి ఆగిపోతుంది అని కాదు. చమురు అసలు పాయింటే కదా. మళ్ళాటి వాళ్ళకి కొద్దిగా ధర పెరిగింది, గ్యాస్ సిలిండర్ ఏదో ఉంటాయి, కానీ అది కాదు. చమురు ప్రపంచంలో సరిపడా ఉన్నది, ఎక్కువ దొరికింది, ఆల్టర్నేటివ్స్ దొరికినాయి, సోలార్ ఎనర్జీ. సో అది కొంచెం అడ్జస్ట్మెంట్కి టైం పడుతుంది, అంటే 30 రోజులు 60 రోజులు. ముఖ్యంగా యూరప్, అమెరికా, కెనడా, ఈ దేశాలు ప్లస్ 56 ముస్లిం దేశాల్లో 46 దేశాలు సంతర్పణ కూడా చెప్పలేదు ఇరాన్ చచ్చిపోతే అయోతలాకి. దానికి ఏమంటారు? ఎవరు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎవరేం చెప్పలేదే అయ్యో చచ్చిపోయేది. ఎందుకు చెప్పలేదు చెప్పండి మీరు? అంత ఇరాన్ మీద వ్యతిరేకత ఉన్నది. అరబ్ దేశాలు, వాళ్ళ గురించి మిగతా దేశాలు ఎవరూ మాట్లాడట్లేదు, ఒక మాట అంటలేదు. వాళ్ళు ఆయిల్ చౌకగా ఇచ్చి దొబ్బేసే టైంలో అందరూ వెళ్ళి తీసుకున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరూ. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. సో అందువల్ల ఇరాన్ మీద మంచి చెడ్డకు, ఇరాన్ చాలా పెద్ద దేశం, నా వ్యూ, పెద్ద సంస్కృతి. తర్వాత నాలాంటి వాళ్ళకి షియాజ్ అంటే చాలా పార్షియాలిటీ ఉన్నది ఆ కమ్యూనిటీ అంటే. ఎందుకంటే వాళ్ళు చాలా లిటరేట్, ఎడ్యుకేటెడ్, చాలా ఉన్నాయి, వాళ్ళలో ఉన్న గుణాలు ఉన్నాయి, చాలా గొప్ప గుణాలు ఉన్నాయి షియా కమ్యూనిటీలో. అది కాదంటానికి ఎవరు కాదు, చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న తగువులకు దిగరు, సమాజంలో తోసుకోరు, పీసుకోరు, ఇలాంటి ఏం చేయరు, రౌడీజం ఉండదు, క్లాస్ పీపుల్. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే అందరికీ బాధే పాపం. కానీ వాళ్ళు ఉన్న దేశంలో ప్రభుత్వం చేసే పనికి విరోధం వచ్చింది. నేను తీసుకొచ్చి పెట్టలేదు వాళ్ళకి విరోధం. ఆ 46 ముస్లిం దేశాలు ఎందుకు ఫైట్ చేస్తున్నాయి వాళ్ళతో? అమెరికా, యూరోప్ ఏంటంటే వచ్చిన ప్రాబ్లం ఇరాన్తో. ఆ చమురు వచ్చాక 1979 అధికారం తీసుకున్నాక వాళ్ళు నిశ్శబ్దంగా చేసే పని చేసుకుంటా పోతే ఎవడే పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎన్ని కట్టుకొని, డ్యామ్స్ కట్టుకొని, ఈ బాంబులు కట్టుకొని మాట్లాడకుండా. కానీ మొదటి రోజు నుంచి బాంబులు తీసి వాడిని చంపేస్తాం, వీడిని చంపేస్తాం అంటే ఎలాగా? నువ్వు ఎందుకు ఆ శబ్దం చేశా? మాట్లాడకుండా క్వైట్ గా వాళ్ళు చేస్తే ఎవరు పట్టించుకోరు. అది అనౌన్స్మెంట్స్ మీద అనౌన్స్మెంట్స్ చేస్తూ వస్తే సౌదీ అరేబియా తీసేయాలి కింగ్ అన్నారు. 1987లో 2 లక్షల మందిని హజ్ పిల్గ్రిమ్స్ గా పంపించి మక్కా మస్జిద్ లాగేశారు. 15 రోజులు పట్టిన వాళ్ళని తీసేయడానికి. అక్కడ 100 మందిని చంపేసే పరిస్థితి. ఎవరు ఎందుకు భయం రాదు వాళ్ళంటే? సో ఇవన్నీ హిస్టరీ ఉన్నాయి. హిస్టరీ చెప్పుకోవడం చాలా కష్టం. పరిస్థితే చెప్పుకుందాం, యుద్ధం సాగుతుంది, తగ్గదు. ఇది బ్లడ్ లెట్టింగ్ అంటారు. సార్ ఇప్పుడు వెనక్కి తగ్గిన ఇరాన్ మాత్రం ఏదో పగతో రగిలిపోతుంది. కొత్తగా వచ్చినటువంటి ఆ కొడుకు ముస్తఫా ఎవరైతే ఉన్నారో అతను కూడా బాగా దెబ్బ తీయాలని చెప్పి కసిగా ఉన్నాడు. ఇలాంటి చర్చ వస్తుంది సార్. కసిగా ఉన్నాడు. ముందు ఎవరు అంటున్నారు? అమెరికా కూడా కసిగా ఉన్నది, ఇజ్రాయెల్ కూడా కసిగా ఉన్నది. నా ప్రశ్న మీకెందుకు అంటున్నా? వాళ్ళ కసి వాళ్ళు తీసుకుంటారు, మీకెందుకు? అంటే తండ్రి పోయాడు, తల్లిదండ్రులు పోయారు, భార్య, పిల్లలు అందరూ పోయారు. ఇంకా ఎలా వస్తానంటే నేను చెప్పే మాట, నువ్వు కత్తితో బ్రతికితే కత్తితోనే చేస్తావు, తెలుసు కదా సామెత. అంతే, నువ్వు థ్రెటన్ చేశారు, వాళ్ళు థ్రెటన్ చేశారు. మీరు చెప్పండి, ఆ 7-8 గల్ఫ్ దేశాలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇరాన్తో? ఎందుకు ఉన్నాయి పక్క దేశాలు? అది ఎందుకు ఉన్నాయి? ప్రతి దేశం వ్యతిరేకంగా ఉన్నది, ఒక్క దేశం వాళ్ళతో లేదక్క. అంటే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటలేదు, ఏదో కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు నడుస్తున్నాయి. ఇది సెటిల్ చేస్తాదా? సెటిల్ చేయొచ్చు. సరే, ఇప్పుడు యుద్ధం ఆగడానికి రష్యా, చైనాలు ఏమన్నా ఒక అడుగు ముందుకేసి మధ్యవర్తిత్వం నిలిపితే త్వరగా క్లోజ్ అవుతుందని చెప్పి అన్నారు. ట్రై చేస్తున్నారు. ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది సార్ ఏమన్నా? రష్యాకి అలాగన్న మాటలు, రష్యాకి యుద్ధం వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఆయిల్ ధరలు బ్రహ్మాండంగా పెరిగింది. రష్యా ఏంటంటే ఆ నొప్పులో కెరసిన్ కొద్దిగా వేస్తా ఉండి మంచినీళ్ళు పోస్తున్నాను అంట. చైనాకి శాంతి కావాలి, చైనాకి కావాలి.
ఎందుకంటే చైనాకి పీస్ కావాలి, ఆ ఆయిల్ కావాలి, వ్యాపారం చేసుకోవాలి. భారతీయులు మన వ్యాపారం ఆగిపోయింది అంటామంటే మనకంటే 7 రెట్టింపుల వ్యాపారం ఉన్న చైనాకి. అదంతా ఆల్రెడీ ఆగిపోయింది కదా. సో చైనాకి కావాలి. రష్యా కొంచెం పెద్ద రకం మాటలు తగు జరగనే మనకు మంచి అదృష్టం వచ్చింది అనుకుని పనికి మొదలుకెళ్తాం. సో ఎన్నో ఉంటాయి వలి గారు. పిక్చరు క్లియర్ అనుకుంటా కానీ బ్లాక్ అండ్ వైట్ కాదు, నలుపు తెలుపు క్లియర్గా లేదు. వెనకాల ఎన్నో ఉంటాయి, వెనకాల ఎన్నో రహస్యాలు ఉంటాయి, వెనకాల ఎన్నో ఇంట్రెస్ట్ ఉంటాయి, అన్ని బయట పడవు. మనం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమిటంటే యుద్ధం వచ్చింది కాబట్టి అందరూ ఆఫ్ చేయడం ఉండదు. ఎన్ని మాటలు చెప్పినా లాభించే వాళ్ళు ఇబ్బంది ఏం లేదుగా సార్, మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదుగా ఇప్పటికైతే. ఎప్పుడే ఇప్పటికైతే మనకు వచ్చిన ఇబ్బంది లేదుగా, మనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నది, ఏమి ఇబ్బంది ఉన్నది? ఏమి ఇబ్బంది లేదు భారతదేశానికి. ఓ 15 రోజులు నెలల్లో కొద్దిగా గ్యాస్ గీస్ అంతా చదువుకుంటారు, సెటిల్ అయిపోతాయి. అందువల్ల ఇది భారతదేశం చాలా అదృష్టం. ఎందుకంటే మన నెత్తి మీద బాంబులు పడట్లేదు, అంతే అంట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ అప్డేట్స్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.